హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేఖా కుసుమం. ఎలా ఉన్నారండి అందరూ? దుబాయ్లో చూడవలసిన మరొక ప్లేస్ వచ్చి దుబాయ్ ఫ్రేమ్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వీడియోలో ఈ దుబాయ్ ఫ్రేమ్ యొక్క విశేషాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోని చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. దుబాయ్ ఫ్రేమ్ లోపలికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. అడల్ట్స్కి వచ్చి పర్ హెడ్ 52 dirhams, 3 to 12 yearsకి వచ్చి 21 dirhams, బిలో 3 yearsకి అయితే ఫ్రీ ఎంట్రీ. ఈ దుబాయ్ ఫ్రేమ్ బయట నుంచి చూడడానికి ఎంత డిఫరెంట్గా ఉంటుందో లోపల కూడా మనం అంతే డిఫరెంట్గా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లోపలికి ఎంట్రీ అయ్యాక మనం ఎలివేటర్ ఎక్కే ముందే మనకు ఒక వే ఉంటుందండి. ఆ వే మనం వెళ్ళే దారిలోనే మనకి కాంబినేషన్ యానిమేషన్స్ అండ్ హోలోగ్రాఫిక్ ఎఫెక్ట్స్ తోటి వాళ్ళ యొక్క ట్రెడిషనల్ మ్యూజిక్ వింటూ మనం అయితే ముందుకి మూవ్ అవుతాము. ఇదంతా కూడా వాళ్ళ యొక్క పాస్ట్ గురించి మనకి తెలియజేస్తూ ఉంటాయి ఈ పిక్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఎలివేటర్ ద్వారా టాప్కి అయితే రీచ్ అవుతున్నాము. మీరు ఈ దుబాయ్ ఫ్రేమ్ స్ట్రక్చర్ని గమనిస్తే ఒక 2 towers మధ్యలో ఒక బ్రిడ్జ్ తోటి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. దీనిలో మొత్తం 48 floors ఉంటాయి. ఇది కేవలం 75 secondsలోనే 48 floors మనం రీచ్ అవుతాము. ఈ ఎలివేటర్లో 48th floorకి రీచ్ అయ్యేటప్పుడు మనం పైకి వెళ్ళే కొద్ది ఈ సిటీ మొత్తం కూడా మనకి చాలా వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. Jumping on the glass. Takes it on the opposite side and join it. 40th floorకి రీచ్ అయ్యాక ఇది 2 towersని కనెక్ట్ చేస్తూ ఇలాగా గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇంత హైట్లోంచి కిందకి చూస్తూ నడుస్తూ ఉంటే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద జంపింగ్ రన్నింగ్ చేయొద్దని చెప్పి అనౌన్స్ చేస్తారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనం నడుస్తున్నప్పుడే ఇలా మనం ట్రాన్స్పరెంట్గా గ్లాస్ క్లియర్గా మనం కింద వ్యూ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. విజువలైజ్ చేయొచ్చు. మనం వాక్ చేయకపోతే ఇది కాసేపటికి సర్ఫేస్ బ్లరర్ కింద మారిపోతుంది. ఇంకేం కనిపించదు కింద. ఈ దుబాయ్ ఫ్రేమ్లో మరొక స్పెషాలిటీ ఏంటంటే ఈ బ్రిడ్జ్ పైన ఎట్ ఏ టైం వన్ సైడ్ నార్త్, అదర్ సైడ్ సౌత్ సిటీస్కేప్ని అయితే కవర్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా న్యూ దుబాయ్, బుర్జ్ ఖలీఫా మొత్తం కూడా మీకు కనిపిస్తున్నాయి కదా. ఇదంతా కూడా న్యూ దుబాయ్ సిటీస్కేప్ మొత్తం కూడా మనం చూస్తాము. ఇక్కడ మీరు చూస్తున్నది బ్రిడ్జ్కి అదర్ సైడ్. ఇందాక న్యూ దుబాయ్ అంతా చూసారు కదా, సో అదర్ సైడ్ మనకి ఇలాగా ఓల్డ్ దుబాయ్ అంతా కూడా కనిపిస్తుంది. ఇంత హైట్లో ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద నడవడం నిజంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. మనకి గాల్లో నడుస్తున్న అనుభూతి అయితే కలుగుతుంది.
ఇప్పుడైతే కిందకి దిగుతున్నాము. ఇందాక ఎలివేటర్ పైకి ఎక్కేటప్పుడు ఒక వ్యూ కనిపిస్తుందండి. ఎలివేటర్ నుంచి మనం ఇంకొక టవర్ ద్వారా దిగేటప్పుడు ఇంకొక వ్యూ కనిపిస్తుంది. ఎలివేటర్ నుంచి కిందకి వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయ్యే ముందు మనకి ఫ్యూచర్ జోన్ దుబాయ్ కమింగ్ 50 years ఎలా ఉంటుందని చెప్పి ఒక 3D విజువలేషన్ ఉంటుంది. చూశారు కదా దుబాయ్ ఫ్యూచర్ జోన్ యొక్క విశేషాలు. వీళ్ళు కమింగ్ 50 yearsలో ఇంప్లిమెంట్ చేసే ఫ్లయింగ్ ట్యాక్సీస్, అండర్ వాటర్ లివింగ్, ఇంక్రెడిబుల్ మిషన్ టు స్పేస్, ఇలా చాలా రకాలనైతే మనం 3D రూపంలో విజువలైజ్ చేస్తాము. ఇది పిల్లలకి పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. మీరు ఇది కూడా అసలు మిస్ అవ్వద్దు. ఓవరాల్గా ఈ దుబాయ్ ఫ్రేమ్ని అయితే పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి థ్రిల్ని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. మరి ఈ దుబాయ్ ఫ్రేమ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోకి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ రేఖా కుసుమం.